ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన పోరంబిల్లకి మంచి పేరే రాదు. నాది షూరిటీ. మన పోరంబిల్లలో రంగసముద్రం పార్క్ ఉంది గదా! ఇక్కడ చూడండి వీళ్ళు చేసే పనులు అసలకి. కొద్ది రోజుల కిందటైతే చాలా మంది వచ్చేవాళ్ళనమాట. ఇక్కడ సాటర్‌డే, సండే అంటే పిల్లోళ్ళు, పెద్దోళ్ళు చాలా మంది ఉండేవారు. ప్రెజెంట్ చూడండి బీరు సీసాలు, మందు సీసాలైతే చాలా వరకైతే పేరుకొని పోయాయి. మందు బాబులకి సిట్టింగ్‌కి అడ్డంగా మారిపోయింది మన రంగసముద్రం పార్క్ వచ్చేసి. ఇక్కడ చూడండి నో స్మోకింగ్ బోర్డ్ అని పెట్టినా కూడా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మన పోరమిల్ల డెవలప్ కావాలంటే పార్కులలో మందు తాగడం, అంతే రోడ్ల మీద మందు తాగడం జరిగితే అసలు డెవలపే కాదు మన పోరమిల్ల. మన పోరమిల్ల డెవలప్ కావాలన్నా, మన పోరమిల్ల అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా అయితే మనమందరం కృషి చేస్తేనే జరుగుతుంది. ఇలాంటి పనులు చేస్తే అసలు జీవితంలో డెవలప్ కాదు. మనం ఏదైనా డెవలప్‌మెంట్ కాలేదని అధికారులు అంటే కాదు. ఫస్ట్ మనం కరెక్ట్‌గా ఉండి మాట్లాడాలి ఏదైనా సరే. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే బీరు సీసాలు, మందు సీసాలు అంతేకాకుండా వాళ్ళు ఫుడ్ ప్యాకెట్లు, సిగరెట్లు అన్నీ మొత్తం అయితే ఇక్కడే పడేశారు. దీనివల్ల చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అసలు రావడం అయితే మానేశారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మందు తాగి ఇక్కడ చూడండి బెంచులు కూడా పగలగొట్టారు. ఎంత నీచంగా ఉన్నారు మన వాళ్ళు. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి.